హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విశ్వనాథం నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి బాబు, ప్లీజ్ బాబు అని దర్శన్‌ని వేడుకుంటూ ఉంటాడు. అసలు నీ కూతురే ఏదో మనసులో పెట్టుకొని నన్ను చెడ్డ చేయటానికి నాతో వచ్చింది. నీ కూతురు తప్పు చేసింది కాబట్టే కన్న తండ్రిగా నువ్వు వెనకేసుకు రావచ్చు. కానీ భర్తగా నేను వెనకేసుకు రావాల్సిన అవసరం ఏముంది? నీ కూతురు తప్పుడిది అని దర్శన్ అనగానే విశ్వనాథంకి చాలా కోపం వస్తుంది. వెంటనే విశ్వనాథం నా కూతురు గురించి అంత మాట మాట్లాడతావా అని దర్శన్ చెంప పగలగొడతాడు. దాంతో ఆనందతో సహా అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే దర్శన్ కోపంతో రగిలిపోతూ విర్రవీగుతూ ఏందిరా నన్నే కొడతావా అంటూ వెంటనే విశ్వనాథన్ చెంప పగలగొడతాడు. దాంతో ఆనంద దర్శన్ ఏం చేస్తున్నావు? ఆయన్ని కొట్టడం ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది. ఈ లోపల రోహిత్‌కి చాలా కోపం వస్తుంది. పెద్దాయనని కూడా చూడకుండా నువ్వు ఆయన చెంప పగలగొడతావా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా? అంటూ రోహిత్ దర్శన్ చెంప పగలగొట్టడంతో నువ్వెవర్రా నన్ను కొట్టటానికి అంటూ దర్శన్ మళ్ళీ రోహిత్ చెంప పగలగొడతాడు. అలా ఒకరిని ఒకరు చెంపలు పగలగొట్టుకుంటూ ఇలా ఆనంద కుటుంబం మొక్కలైపోతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నందుకు ఆనంద చాలా చాలా బాధపడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటే అనన్య మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇలాగే కొట్టుకు చావండి, ఇలాగే ఈ కుటుంబం ముక్కలైపోతుంది, చూస్తూ ఉండు ఆనంద, శరణ్య ఎప్పటికీ తిరిగి రాదు అని అనన్య అనుకుంటూ ఉంటుంది.